హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్కు అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వాక్యము. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనుషులు ఎటువంటి వారంటే నమ్మదగని వారు. అంటే విశ్వాసులు యేసయ్యను నమ్మి రక్షణ బాప్తిసం తీసుకొని దేవుని కొరకే బ్రతుకుతా అని చెప్తారు. కానీ పరిస్థితులలో ప్రభువా ఈ పరిస్థితులు బట్టి నేను మారుతున్నాను, నేను ఈ బాధలు తట్టుకోలేకపోతున్నాను, ఈ ఇబ్బందుల్లో ఇలా నేను మారిపోతున్నాను, నమ్మకం లేదు దేవునికి. మీరు ఏ పరిస్థితిలో ఎలా మారుతారో తెలియదు. విశ్వాసులుగా క్రైస్తవులుగా చాలామంది అలా ఉన్నారు. దేవుని దగ్గర మనము నమ్మకత్వాన్ని సంపాదించుకోవాలి. మనము నమ్మదగని వారమైనను మన మీద నమ్మకాలు లేవు దేవునికి. మనం అటువంటి వాళ్ళము ఏ పరిస్థితిలో ఎట్లయినా మారిపోగలిగినటువంటి వారుగా ఉన్నారు. ఈరోజు నా మాట రేపు ఉండదు. ఈరోజు దేవునితో నడిచిన అనుబంధం రేపు ఉండదు. ఈరోజు చదివిన వాక్య ప్రకారం బ్రతికిన బ్రతుకు రేపు కనపడదు. ఈరోజు ఉంచిన విశ్వాసం రేపు ఉండడం లేదు. ఈ రోజున దేవుని కొరకు పౌరుషం కలిగిన వాళ్ళు మళ్ళీ చూస్తే తర్వాత వాళ్ళ పౌరుషం అంతా పోయింటుంది అన్నమాట. మారిపోయింటారు, కాంప్రమైజ్ అయిపోతున్నారు, ఏం కాదులే అనే స్థితికి వచ్చేస్తున్నారు. నమ్మదగని వారుగా ఉన్నారు, నమ్మదగని వారుగా క్రియలు ఉన్నాయి. దేవుడు మన మీద నమ్మకం ఉంచాలి. అందుకే తలాంతుల విషయంలో ఒకరికి 5, ఒకరికి 3, ఒకరికి 1 ఇస్తే వాళ్ళు మళ్ళీ సంపాదించుకొని మళ్ళీ 5 కలిగిన వాళ్ళు ఇంకొక 5 తీసుకొచ్చింది, 2 కలిగిన వాళ్ళు ఇంకొక 2 పట్టుకొని వస్తే, ఇంకొక 1 కలిగిన వాళ్ళు ఒకటి నువ్వు ఇట్లాంటోడు అట్లాంటోడని దాచిపెట్టేసిన అంటాడు. కష్టపడి తలాంతును వృద్ధి చేసుకొని తిరిగి లోబడి తిరిగి వచ్చి ఆయన సన్నిధిలో పెట్టినప్పుడు, ఇదిగో 5 ఇచ్చారయ్యా, నేను ఇంకొక 5 సంపాదించుకొని వచ్చినానయ్యా అంటే, అప్పుడు ఆ యజమానుడు, ఆ దేవుడు, ఆ ప్రభువు అంటున్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా. ఈ రోజున ఇచ్చిన వాటిల్లో నమ్మకంగా ఉండేవాళ్ళు తక్కువైపోయినారు, లేరు. మనుషులే అటువంటి స్థితికి వెళ్ళిపోతున్నారు. నమ్మదగని వారుగా ఉన్నారా, నమ్మకమైన వాళ్ళుగా ఉన్నారా? నేను ఎవరమైనా మనము నమ్మదగని వారుగా ఉంటున్నారు అని వాక్యం సెలవిస్తుంది. అట్లాంటప్పుడు మనం ఈ వాక్యం వింటున్నప్పుడు, ఈ వాక్యం చదివినప్పుడు నీ మనసులో ఏం కలగాలి అంటే, నేను నమ్మదగిన బిడ్డగా ఉండాలి, నేను నమ్మదగిన బిడ్డగా దేవుని కోసము ప్రాణాలు పోయిన దేవుని కోసమే నేను నమ్మకంగా ఉండాలి అనే తీర్మానంలోకి రావాలి. బలా నమ్మకమైన మంచి దాసుడా దాసురాలా, ఇదిగో నువ్వు కొద్దిగా నమ్మకంగా ఉంటే కనుక ఇదిగో మళ్ళీ నీకు ఇంకొక 5 ఇస్తున్నాను అండమే కాదు, నీ తండ్రి సంతోషంలో, నీ యజమాని సంతోషంలో పాలు పంచుకో. సంతోషం ఉన్నప్పుడు మనం ఎవరికొవరికి చెప్పుకొని మన సంతోషంలో పాలు పంచుకునేటువంటి వాళ్ళను మనము సెలెక్ట్ చేసుకుంటాం. వీళ్ళకి చెప్తే వీళ్ళు సంతోషపడతారా లేదా, నాకు దేవుడు దీన్ని కలిగించిన దాన్ని బట్టి ఇచ్చాను. మన సంతోషంలో పాలు పంచుకోవాలన్నా కొంతమంది ఉంటారు, మన దుఃఖంలో పాలు పంచుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. పాలు పంచుకునేటువంటి అర్హతను సంపాదిస్తారు నమ్మదగిన వాళ్ళు. దేవుని సంతోషంలో పాలు పంచుకోవటం ఎంత గొప్ప దీవెన కదా. నమ్మకస్తులుగా ఉండండి, నమ్మదగని వారుగా ఉన్నారు. అయినా నేనైతే నమ్మదగిన వాడిగా ఉన్నానని దేవుడు చెప్పుకుంటున్నాడు. ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన నమ్మదగిన వాడు. ఒక్కసారి నువ్వు ఆయన దగ్గరికి వచ్చినావంటే ఆయన నిన్ను విడిచిపెట్టని దేవుడు, ఆయన నీకు తోడుండే దేవుడు, ఆయన నీకు సహాయం చేసే దేవుడు, నిన్ను ఎంతగానో ప్రేమించే దేవుడు.
ఇంకొక మాట ఏముంది, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేదు. స్వభావమునకు విరోధంగా అంటే చూడండి, ఇప్పుడు ఒక జామ చెట్టు ఉంది, ఇంకా చెట్లు ఉంటాయి కదా, ఒక మామిడి పండు చెట్టు ఉంది. ఇప్పుడు పోయిన వాళ్ళు కొంతమంది అక్కడికి పోయి పండ్లు తెంచుకోవాలనుకున్నప్పుడు రాళ్ళు తీసుకొని కొడతారు. కొట్టినప్పుడు ఆ చెట్టు, మామిడి చెట్టు, ఈడు రాయి తీసుకొని కొట్టినాడు కనుక నేను వీనికి యాపకాయ నేయాలని అనుకోదు. పోనీ ఆ కాయ కూడా ఇలాగా చేదు అవ్వాలి అని అనుకోదు. ఆ చెట్టు స్వభావం ఏంటి? మామిడి పండు కాస్తాయి, మామిడికాయలు కాస్తాయి, మామిడే ఇస్తుంది. మామిడి పండు, మామిడి చెట్టు మామిడి ఇత్తనం మామిడి పండే ఇస్తుంది. యాప చెట్టు యాప ఇత్తనమే ఇస్తుంది. యాప చెట్టు యాప పండును యాప విత్తనం ద్వారా ఇస్తుంది. అలాగా ఏ చెట్టు ఏదైనా, సపోటా కానీ ఆ సపోటా పండు, సపోటా విత్తనం సపోటా పండునే ఇస్తుంది. స్వభావం కలిగి ఉన్నాయి ఒక్కొక్క చెట్టు, ఒక్కొక్క పండు. క్రైస్తవుడిగా క్రీస్తు స్వభావం నీలో ఉండాలి. క్రీస్తు స్వభావం కూడా ఎలాంటిదంటే మార్పు లేనిదిగా ఉంది. క్రీస్తు ప్రేమ, క్రీస్తు జాలి, క్రీస్తు పరిశుద్ధత, ఇవన్నీ కూడా ఆయన అందరికీ ఒకే విధమైనటువంటి ప్రేమ చూపినాడు. ఆయన అందరి కోసం ఆకాశముకు భూమికి మధ్యన ఆయన వేలాడి రక్తం కార్చినాడు. ఆయన వీళ్ళను వాళ్ళను అని తేడా లేదు, తారతమ్యము చూపని వాడుగా ఉంటున్నాడు. ఈరోజున క్రైస్తవుడిగా నువ్వు క్రీస్తు స్వభావము నీలో కలిగి ఉన్నావా? స్వభావమునకు విరుద్ధంగా ఏం చేయొద్దు. ఇష్టమైన వాళ్ళు వస్తే బాగా పలకరించుకోవడము, లేదంటే కొంచెం బాధ పెట్టిన వాళ్ళు వస్తే మూతులు తిప్పుకోవడము, లేదంటే దూరం పెట్టడము, లేదంటే రాజకీయాలు చేయటం, ఇవన్నీ ఒక క్రైస్తవుడికి స్వభావాలు మారకూడదు. క్రీస్తు స్వభావంతోనే ఉండాలి. ఇంకా నిజమే నీకు మనసులో అనిపిస్తుంది, వీళ్ళకి సాయం చేయకూడదు అనిపిస్తుంది, కానీ క్రీస్తు స్వభావం అటువంటిది కాదు. శత్రువులనే ప్రేమించమన్నాడు దేవుడు, శత్రువులకే సహాయం చేయమన్నాడు. నీకు పెట్టే వాళ్ళకు నువ్వు పెడితే నీకేమొస్తుంది? నీ మీద ప్రేమ చూపించే వాళ్ళకు నువ్వు ప్రేమ చూపిస్తే ఏమొస్తుంది అన్నాడు వాక్యములో. నిన్ను దూషించే వాళ్ళకి, నిన్ను శపించే వాళ్ళను దీవించమన్నాడు. నీకు కీడు చేసే వాళ్ళకి మేలు చేయమన్నాడు. నిన్ను దూషించే వాళ్ళకి నువ్వు ప్రేమించమన్నాడు, మేలు చేయమన్నాడు. ఇలాగా క్రీస్తు స్వభావము నీలో ఉండాలి. ఆయన స్వభావం మారనిది, మార్పు లేనిది. నీవు ఆయన నమ్మిన బిడ్డగా నమ్మదగిన వాడిగా ఉండాలి, దానిగా ఉండాలి, సాక్ష్యం సంపాదించుకోవాలి. అదేవిధంగా స్వభావమును మారకుండా క్రీస్తు స్వభావం నీలో ఉన్నట్టు పరిపూర్ణమైన ఆయన స్వభావం నీలో పూర్తిగా కనబడేటట్లుగా నువ్వు మార్పు చెందాలి. అటువంటి కృప మీకు అందరికీ కలుగునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకునేసే నీకు వందనాలు అయ్యా. పరిస్థితులను బట్టించి స్వభావం మారొద్దు, మనుషులను బట్టించి స్వభావం మారొద్దు ప్రభువా. ఏ స్థితి అయినా, ఏ పరిస్థితి అయినా ప్రభువా, నీ స్వభావంలోనే ప్రతి విశ్వాసి, వాక్యం విన్న ప్రతి బిడ్డ ఉండునట్లు కృప చూపాల్సిందిగా ప్రార్థిస్తూ దీవించి ఆశీర్వించాల్సిందిగా యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించునుగాక. ఆమెన్.